హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదిక్ వైబ్స్. అయోధ్య ఎలా ఉందో మనందరం చూస్తున్నాం. ఒకప్పుడు అంటే దశరథ మహారాజు కాలంలో అయోధ్య ఎలా ఉందో మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? సో, ఈ వీడియోని కంప్లీట్‌గా చూసేయండి. అలాగే రాముడు గురించి, రామాయణం గురించి మీకు అలాగే కొత్త వాళ్ళందరికీ తెలియాలంటే మీరు చేయాల్సిన పనొక్కటే. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని నొక్కి అలాగే లైక్ చేసి వీడియోని కంప్లీట్‌గా చూడండి. అయోధ్య నగరం 150 కిలోమీటర్స్ లెంగ్త్, 37.5 కిలోమీటర్స్ విడ్త్ ఉండేది. అంటే 9 హైదరాబాదులతో సమానం ఒక్క అయోధ్య నగరం. నగరం ఇరువైపులు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. నగర మధ్య భాగంలో ఎన్నో వ్యాపారాలు చేసే దుకాణాలు ఉండేవి. విదేశీయ వ్యాపారులు కూడా అయోధ్యలో వచ్చి వ్యాపారం చేసేవారు. రాజమార్గం ఇరువైపులా పూల చెట్లతోటి, చిన్న చిన్న జలపాతాలతోటి ఎంతో అందంగా ఉండేది. ఇక్కడ 64 కళలకి సంబంధించిన గొప్ప గొప్ప వాళ్ళు అయోధ్య నగరంలో ఉండేవాళ్ళు. అంటే నాట్యకళ, శిల్పకళ అలా ఒక కళ ఏమిటి, అన్ని కళలకు చెందినవారు అయోధ్య నగరంలో ఉండేవారు. ప్రజలు ఎంతో ధార్మికంగా ఉండేవారు. అనాథలకు ఆశ్రయం ఇచ్చేవారు. వెనుతిరిగి పారిపోయే వాళ్ళని ఉండేవారు కాదు. అయోధ్య నగరంలో ఎత్తైన కోట బురుజులు ఉండేవి. అలాగే ప్రజల ఇల్లు కూడా ఎంతో గొప్ప భవంతుల్లా ఉండేవి. మేలుజాతి గుర్రాలు, ఒంటెలు లెక్కలేనన్ని ఉండేవి. ఇంద్రుడి అమరావతి కంటే ఎంతో గొప్పగా ఉండేది అయోధ్య నగరం. ఇంత గొప్ప అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు ఏకచక్రాధిపత్యంగా కోసల దేశాన్ని పరిపాలించాడు. ఇలా ఉండేది ఒకప్పుడు అయోధ్య నగరం. రామాయణం గురించి మనలో ఇంట్రెస్ట్ పెంచడానికి మన ఛానల్ నుంచి ఒక కొత్త ఇనిషియేటివ్ ఏంటంటే, వీక్లీ 2 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఛానల్‌లో పోస్ట్ అయితాయి. ఈరోజటి ఫస్ట్ క్వెషన్, రాముడికి అహల్య అలాగే గౌతముడి కథ చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ వశిష్ఠ మహర్షి, ఆప్షన్ బి విశ్వామిత్ర మహర్షి, ఆప్షన్ సి సుతీక్షణ మహర్షి, ఆప్షన్ డి ఋష్యశృంగ మహర్షి. తెలిస్తే కామెంట్ చేయండి. తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను, చూసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై హనుమాన్.